ఫస్ట్ అమెరికాలో దిగ్గానే వాషింగ్టన్ డీసీ దిగామన్నమాట. దిగ్గానే ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత ప్రెసిడెంట్ది వైట్ హౌస్ చూద్దామని చెప్పేసి బయలుదేరి వైట్ హౌస్ దగ్గరకు వచ్చాము. ఆ వైట్ హౌస్ దగ్గరే ఇప్పుడు అక్కడ డాన్స్ వేస్తున్నారు కదా, అది వైట్ హౌస్కి లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఆ డాన్స్ వేసే ఎదురుగా కనపడేది ఏంటంటే వాషింగ్టన్ మౌన్మెంట్ అన్నమాట. అంటే 50 స్టేర్లు ఉంటుంది ఆ మౌన్మెంట్. ఆ 50 స్టేర్ల మౌన్మెంట్లో లిఫ్ట్లో నుంచి వెళ్ళి 4 పక్కల నుంచి కూడా చూడవచ్చు అనమాట. 4 పక్కల నుంచి చూస్తే ఒక పక్కనేమో వైట్ హౌస్ కనపడుతుంది, ఒక పక్కనేమో అబ్రహం లింకన్ మెమోరియల్ స్టాచ్యూ కనపడుతుంది, నదులు కనపడతాయి. ఒక పక్కన సెనేట్, అమెరికా సెనేట్ కనపడుతుంది. మనకి ఢిల్లీలో మనకి పార్లమెంటు ఎలానో అట్లా సెనేట్ కనపడుతుంది. అక్కడికి వచ్చిన చుట్టుపక్కల దేశాల మొత్తం కూడా జనాలందరూ అక్కడ పర్యాటకంగా అక్కడికి వచ్చేసి కొంచెం సేద తీరుతూ ఉంటారు. ఎదురుగా నది ఉంటుంది అనమాట. అక్కడ వచ్చి ఇక కొంచెం అక్కడ పాటలు, సాయంత్రం పూట మ్యూజిక్ పెడతారు. మంచిగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి డాన్స్లు అలాంటివి చేస్తారు. దాంట్లో మేము కూడా వాళ్ళతో పాటు కొద్దిసేపు ట్రై చేద్దామని సరదాగా ట్రై చేసాము. మనకి అంత రాదు కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఆడ వస్తూ డాన్స్ చేస్తూ సరదాగా ఫన్నీగా ఎంటర్టైన్ అవుతారనమాట. ఇప్పుడు వాళ్ళకి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట అబ్రహం లింకన్ మెమోరియల్ స్టాచ్యూ అనమాట. పెద్దగా ఉంటుంది. ఆ ఫోటోలు నేను ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తా. ఇక అక్కడే సెనేట్ ఉంటుంది, అక్కడే వైట్ హౌస్ ఉంటుంది, అక్కడనే మళ్ళీ ఈ మెమోరియల్ అబ్రహం లింకన్ది ఉంటుంది. మళ్ళీ అక్కడ అన్ని చుట్టుపక్కల నదులు, పెద్ద పెద్ద బిల్డింగులు అన్నీ సూపర్గా ఉంటాయండి. నిజంగా చూడటానికి వాళ్ళవి కాదు.